తెలంగాణలో హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వస్తున్న కథనాలను సీజే ధర్మాసనం సుమాటోలో స్వీకరించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల్ అందిస్తారు. నిర్మల, చెప్పండి, నేడు తెలంగాణ హైకోర్టులో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి విచారణ సంబంధించిన వివరాలేంటి? ఇప్పుడు ఈ వివరాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా కూడా నడుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు విచారణ కూడా జరిగింది. చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ, ఇంటెలిజెన్స్, ఐజీకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులపై కూడా మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి తదుపరి విచారణను జూలై 3వ తేదీకి కూడా వాయిదా వేసింది మరి నాంపల్లి కోర్టు. అయితే మరి ఆ వాయిదాలో మరి ఆ రోజున విచారణలో ఏం వెల్లడిస్తుందనేది కూడా చూడాలి. అంతేకాదు మరి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ పత్రికల్లో కూడా కథనాలు కూడా వినిపిస్తున్నాయనేది కూడా ఇప్పుడు నడుస్తున్న కథనాలు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి ఫోన్ ట్యాపింగ్ నిందితులు భుజంగరావు, ప్రణీత్ రావు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మరి మీడియాలో ఈ కథనాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. మరి బయటకు చెప్తున్నారు. అంతేకాదు ఈ మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం కూడా ఏం చెప్తుంది అంటే మరి ఈ విచారణ అంతా కూడా మరి జూలై 3వ తేదీకి వాయిదా వేయాలని కూడా హైకోర్టు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మరి రాధాకిషన్ రావు మాత్రము మరి తన తల్లి చనిపోవడంతో కూడా మరి నిన్న సాయంత్రం వరకు కూడా మరి ముందు వాళ్ళకు బెయిల్ మంజూరు చేయడం కూడా, రాధాకిషన్ కి బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు ఆ బెయిల్ మరి ముగిసింది. బెయిల్ ఇచ్చిన టైం కూడా ముగియడం బట్టి మళ్ళీ రిమాండ్ కి తరలించారు. అదే కాకుండా మరి తిరుపతన్న, భుజంగరావు కూడా మరి వాళ్ళు బెయిల్ కోసం పిటిషన్ వేసిన దాఖలు కూడా ఉన్నాయి. అది కూడా మరి జూలై 3వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇన్ని రోజులు కూడా మళ్ళీ వాళ్ళు రిమాండ్ లోనే ఉండాల్సిందిగా కూడా కోర్టు కోరింది. అంతేకాదు మరి వీళ్ళ విచారణలో కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా బయటికి వినబడుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగింది అనే నేపథ్యంలో ఈ కేసు అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు వేచి చూడాలి ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది కూడా మనం చూడాలి. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.